ఇండియన్ సినిమాలో మేల్ డామినెన్స్ బాగా పెరిగిపోయిందా? ఇండస్ట్రీ ఏదైనా కూడా హీరోల హవానే నడుస్తోందా? వాళ్ళకిచ్చినంత మర్యాద హీరోయిన్లకు ఇవ్వట్లేదా? గౌరవం విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో హీరోయిన్స్ని తక్కువ చేసి చూస్తున్నారా? తాజాగా అలియా భట్ కమెంట్స్తో సోషల్ మీడియా ఇప్పుడు షేక్ అయిపోతోంది తెలుసా? ఇంతకీ పురుషాధిక్యతపై ఆమె ఏమన్నారో చూసేయండి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లిన అలియా ప్రపంచ వేదికపై ఇండియన్ సినిమా మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ ను పొగిడే క్రమంలో ఇండియన్ సినిమాను తక్కువ చేశారంటూ ఈమెపై విమర్శలు బానే వస్తున్నాయి. ఇండియాలో మేల్ డామినెన్స్ ఎక్కువైపోయిందని, 75% హీరోల చుట్టే కథలు తిరుగుతున్నాయన్నారు అలియా. సినిమాలో హీరో ఉన్నాడా లేదంటే హీరోయిన్ ఉందా అని కాకుండా కథను బేస్ చేసుకుని ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నారు, కేవలం హీరోల చుట్టూనే కథలెందుకు తిప్పుతున్నారు అంటూ సెటైర్లు వేశారు అలియా. ఈమెపై రివర్స్ పంచులు కూడా పేలుతున్నాయి. మీ భర్త రణబీర్ యానిమల్ లాంటి వైలెంట్ సినిమా చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అంటూ అలియాకు కౌంటర్స్ పడుతున్నాయి. కేవలం అలియా భట్ మాత్రమే కాదు, గతంలో చాలా మంది హీరోయిన్లు మేల్ డామినెన్స్ గురించి ఓపెన్ అయ్యారు. మొన్నటికి మొన్న కృతి సనన్ సైతం తనకంటే జూనియర్ అయినా కూడా కేవలం హీరో అనే కారణంతోనే అతడికి కాస్ట్లీ కార్ ఇచ్చారని సెటైర్ వేశారు. కంగనా రనౌత్, పూజా హెగ్డే, తాప్సీ లాంటి బ్యూటీస్ సైతం ఈ విషయంపై గతంలోనే గళం విప్పారు.